హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు అఘోరీ గురించి మాట్లాడాయి. అయితే ఎవరెవరో మాట్లాడడం వేరు, కానీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అఘోరీ గురించి మాట్లాడడం వేరు. తన స్టైల్లో తన వ్యంగ్యాస్త్రాలు ఎలా ఉంటాయో మీకు ఎప్పటికే తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన ఛానల్లో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక వీడియో, అది కూడా అఘోరీ గురించి. అఘోరీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, తన ఎలా కోల్పోయాడు, తర్వాత అఘోరీగా ఎలా టర్న్ ఓవర్ అయ్యాడని చెప్పేసి ఒక వీడియో అయితే చేసి నా అన్వేషణ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆడి జాతకం మొత్తం, అంటే అఘోరీగా చెప్పబడుతున్నటువంటి ఆ శ్రీనివాస్ జాతకం మొత్తం పుట్టు పూర్వోత్తరాల నుంచి మొత్తం చెప్పడం జరిగింది. చాలా అంటే చాలా కామెడీగా ఉంది. ఇది మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. అసలు ఏం చెప్పాడు అయితే ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే, అఘోరీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు దండుకున్నారని చెప్పేసి మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద విరుచుకుపడినటువంటి నా అన్వేషణే ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అఘోరీ గురించి కూడా విమర్శలు వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటే అసలు ఈ అఘోరీ వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది, తన అఘోరీగా ఎందుకు మారాల్సి వచ్చింది కూడా, ఎలా మారాడు కూడా పూర్తిగా వివరించాడు. ఒకసారి తన మాటలోనే విందాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ అఘోరి కూడా బెట్టింగ్ యాప్లు చేశారండి. ఈ సన్నాసి చేసిన బెట్టింగ్ యాప్లు నిజంగా చూస్తే గనక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు ప్రజల్ని. పెద్ద సెలబ్రిటీ రానా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ అఘోరి పిలిబిత్రుల వరకు బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు వాకిళ్ళు కార్లు అయితే కొనుక్కుంటున్నారు. ఎవరు వదలట్లేదు. అక్కడ నష్టపోయింది ఎవరు అంటే అమాయకమైన ప్రజలు. ప్రమోట్ చేసిన వాడికి కోట్లలో అయితే డబ్బులు వస్తున్నాయి. ఈ అఘోరి ఒక ప్రపంచ వింత. ఎందుకు అంటున్నానంటే, వీడు అఘోరి కాదు, అమ్మాయి కాదు, నాగసాధువు కాదు, హిజ్రా కూడా కాదు. మరి ఎవరు అండి అంటే అసలు సిస్సులైన నికాసైన మగవాడు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ముందు అఘోరీ తను ఒక ట్రాన్స్జెండర్గా చెప్పుకుంటుంది. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకొని ఒక స్త్రీ శక్తిగా మారాను, నేను ఒక స్త్రీ శక్తిని అంటూ అఘోరీ తనంత తాను మీడియా ముందు చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నాన్వేషణ కూడా ప్రయత్నించాడు. తాను ఒక అఘోరీ, ఒక నాగసాధువు కాదు, ఒక స్త్రీ కాదు, ఒక అఘోరీ కాదు, మరి ఏంటి అంటే ఒక పురుషుడు అని చెప్తున్నాడు. అంటే తన చిన్నతనం నుంచి ఒక పురుషుడు అని చెప్పేసి నా అన్వేషణ చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పురుషుడుగా ఉన్నటువంటి అఘోరీ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, తాను పురుషుడు కాకుండా స్త్రీగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఇప్పటికే అఘోరీ చెప్పడం మనం చూసాం క్లియర్గా. అది ఏంటంటే, తన ఏదైతే అంగాన్ని పరమాత్మకు సమర్పించుకున్నానో నీ అప్పటి నుంచి అఘోరీగా మారిపోయినట్టు తను చెప్పడం మనం చూసాం. అసలు నిజంగానే తన అంగాన్ని పరమాత్మకు సమర్పించాడా, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల తన అంగాన్ని, అంటే పురుషత్వాన్ని కోల్పోవడం జరిగిందా అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి ముందు రాబోతున్నాయి, ఒకసారి క్లియర్గా వినండి. అసలు ఇది ప్రపంచపు 8వ వింత. ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్క వీడియో ఒక ఎత్తు. నవ్వకుండా ప్రశాంతంగా వినండి. ఆ కథ అంటే గోవింద ఒక వారం నుంచి సనాతన ధర్మం కోసం నేను చెప్తున్నాను కదండి. చెప్తుంటే ఆ వీడియో వాళ్ళు ట్యాగ్ చేశారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి, ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట, ఆ ముళ్ళు ఎలా పోయింది, అసలు ఆ బాల్స్ ఎలా, అసలు అన్ని విచిత్రం వింతలు. సరదాగా పిల్లలు చూసే విధంగా చెప్తాను. బూతుమాటలు ఆడడం చాలా జాగ్రత్తగా చూడండి, ఓకే? ఈ శ్రీనివాసు ముళ్ళు లేని శ్రీనివాసుగా ఎలా మారారు, తర్వాత ఏం జరిగింది, నాగసాధువుగా ఎలా మారారు, అఘోరాగా ఎలా మారారు, అసలు ఎంత మన మీడియా మిత్రులు చేసిన హైపు. సో అది పక్కన పెడితే, దీనికంతా ముందు హిజ్రా అంటే ఏంటో మీకు తెలియాలి. మీ అందరికీ తెలుసు, హిజ్రాలు అంటే మగవాడిగా పుట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే మగవాళ్ళలాగా ఆడవాళ్ళలాగా హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్ అటు ఇటు తేడా అవుతాయి. ఆ తేడా అయ్యేటప్పుడు మనోడు మాడా అవుతారు. సో అది కాన్సెప్ట్. సో అలా అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, కమ్యూనిటీ ఉంటుంది, ప్రతి దగ్గర కమ్యూనిటీలు ఉంటాయి. ఆ హిజ్రాల కమ్యూనిటీ, వాళ్ళకి ఒక కమ్యూనిటీ లీడర్ అక్క అంటారు. ఆ అక్క వీళ్ళని ఆదరించి, ఎందుకంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు అలాంటి వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు. ఆ అమ్మాయి ఫీలింగ్లు ఉన్నాయంటే ఎవరో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ అక్క వాళ్ళకి లక్ష్మణం ఉంటే లక్ష్మి అని, రాము అని ఉంటే రమ్య అని అలాగా పెడతారనమాట. తమన్నా, మంచి మంచి షకీలా, నమిత అని పెడతారు. ఎందుకంటే నేను ముంబైలో ఉండేటప్పుడు మా పక్క రూమ్ వీళ్ళ కమ్యూనిటీ అనమాట. సో వాళ్ళు చెప్పేవారు, అక్కల దగ్గరికి వెళ్ళాం, అక్కల వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎలా పనిచేస్తుంది ఈ కమ్యూనిటీ, నాకు తెలుసు. సో ఇక్కడ వాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఆపరేషన్ చేయించుకున్నాక వాళ్ళు అడుగుతుంటారు. కొంతమంది యాచిచ్చుకుంటారు సిగ్నల్స్ దగ్గర. మీరు అందరూ చూసారు, ట్రైన్స్లో కూడా చూసారంటారు. కొందరు ఆ పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, పారసాలు, మెచ్యూర్ ఫంక్షన్స్, చాలా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఆ ఆశీర్వాదం ఇస్తారు. కొందరు డిమాండ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు రచ్చంతారు.
అది ప్రస్తుతం. కానీ ఫారిన్ కంట్రీలో అలా ఉండదన్నమాట. ఫారిన్ కంట్రీలో లీగల్ కాబట్టి అమెరికా, ఈ యూరోపియన్ ఈ కంట్రీలో లీగల్ కాబట్టి వాళ్ళు అబ్బాయిలాగా ఉంటారు అనుకొని అబ్బాయిలు పెళ్లి చేసుకోవడాలు ఎంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఎందుకంటే మనం ఒకప్పుడు ఫుడ్ నికాసైన ఫుడ్, ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ కదా. సో ఉప్పు కారం లేక మసాలాలు తినలేక మగతనం అనేది కోల్పోతున్నాడు అందరూ. నేను నా కళ్ళారి ఇన్ని మందిని చూశాను ప్రపంచం అంతా, అది మగతనం లేని మగవాళ్ళని. సో కాకపోతే ఈ అబ్బాయి ముళ్ళు లేని మగోడు. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఆ ముళ్ళు ఎస్, ఇక్కడే మెయిన్ పాయింట్కి రావడం జరిగింది. ఇక్కడ ముళ్ళు లేని మగోడు అంటూ అఘోరిగా చెప్పబడే ఆ శ్రీనివాస్ గురించి నాన్ వేష్ని వివరించడం జరిగింది. దానికి ముందు ఆ హిజ్రాల గురించి కొంత తన వర్షన్ ఏంటో చెప్పడం జరిగింది. అంటే కొంతమంది ఇక్కడ ఇండియాలో లీగల్ కాదు కాబట్టి, ఏదంటే ఎల్జీబీటీ ఏదో కమ్యూనిటీస్ ఉన్నాయో వాటిలో కొంతమంది కొన్ని లీగల్ కాదు కాబట్టి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అంటే ఫంక్షన్స్ దగ్గరకు వచ్చి హడావడి చేయడం, లేదంటే ఆశీర్వాదం ఇచ్చి డబ్బులు దండుకోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని జరుగుతున్నాయి కదా. దాని గురించి కూడా తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అఘోరి విషయానికి వస్తే ముళ్ళు లేని మగవాడు అంటే తనలో మగ లక్షణాలు ఉన్నాయి కానీ తనకు అంటూ ఒక అంగం లేకపోవడం వల్ల తన కోరికలను ఏ విధంగా తీసుకున్నాడు, అసలు అంగం ఎలా కోల్పోయాడు అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాడు. దాన్ని ఒకసారి విందాం. ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్ చాలా బాగుంటుంది కథ అయితే. సో ఇది హిజ్రా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో మనోడు శ్రీనివాసు కటిక పేదరికం. ఎంత పేదరికం అంటే అసలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని రెక్కాడతాగానే డొక్కాడు. సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో ఒకటి చిదిగిపోయి పెద్దదైపోతే ఆ ఆపరేషన్ ఇది బాగానే ఉంది, ఇది పెద్దదైపోతే ఒకటి తీసేశారు ఒంటికాయ. సో అప్పుడు అది కూడా ఈడేం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు, జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా, శనగపిండి ఐటెంలు, అవన్నీ తినేయడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి తగిలిసింది ఇన్ఫెక్షన్. అంటే చీమి, నెతుళ్ళు అన్నీ వచ్చేసరికి డాక్టర్ చెప్పాడు కోసి తీసేయాలి, లేదంటే నీకే హెల్త్గా ఇంకా పాస్ పోసుకోవడానికి అవ్వదు, పైపులు పెట్టుకోవాలంటే డబ్బులు లేవు, దగ్గర 3 లక్షలు అవుతుంది, ఎవరిస్తారు. సో ఎలా కాదని చెప్పి హిజ్రా అని చెప్పి ముంబై పారిపోయాడు. పేదోడు కదా, హిజ్రా కమ్యూనిటీ అని ముంబై. ఎస్, చూశారు కదా, తన అంగాన్ని పరమాత్మకి సమర్పించలేదు ఈ అఘోరి శ్రీనివాస్. ఇక నాన్ వేషన్ చెప్పినట్టుగానే తన చిన్నతనంలో తను మామూలుగా పురుషుడిగానే జన్మించాడు, పురుష లక్షణాలే ఉన్నాయి, అంతా నార్మల్గా నడుస్తుంది అనుకున్న తరుణంలో తన చిన్నప్పుడు ఒక సైకిల్ ఇన్సిడెంట్స్ వల్ల తన యొక్క కోల్పోవడం జరిగింది ఈ అఘోరిగా చెప్పబడే శ్రీనివాస్. ఈ నేపథ్యంలోనే తనకు ఒక ఇన్ఫెక్షన్ కూడా రావడం జరిగింది ఆ పార్ట్కు సంబంధించి. తను దాన్ని కోల్పోయే దిశగా ముందుకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా అక్కడ తర్వాత తన ఆహారపు అలవాట్లు కూడా తన యొక్క పూర్తిగా అంగాన్ని కోల్పోయే విధంగా జరిగింది. అదే ఇప్పుడు నాన్ వేషన్ చెప్పడం జరిగింది. ఇక్కడ సేమ్ టైం ఇక్కడ ఆపరేషన్ చేయకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, వేరే మార్గాల ద్వారా నువ్వు అంటే మనం చెప్తాను కదా, అంటే టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా వేరే మార్గాలను అన్వేషించడం జరుగుతుంది. అంటే కొన్ని పైపుల ద్వారా మాత్రమే నువ్వు నీ రెగ్యులర్ ఆ పనులని చేసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తే ఆ ఆపరేషన్కి దాదాపు 3 లక్షలు అవుతుందంటూ డాక్టర్లు చెప్పడం వల్ల ఆ డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకునే అది లేక ముంబై పారిపోయాడంట ఈ అఘోరి శ్రీనివాస్. ఇది నాన్ వేషన్ వర్షన్. అయితే ముంబై వెళ్ళిన దగ్గర నుంచి తను ఏమని చెప్పుకొని ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తన జీవనం ఎలా సాగింది, తాను దేనివల్ల అఘోరిగా మారాల్సి వచ్చింది అనేది ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పాడు. ఒకసారి అసలు ఏం చెప్పాడో క్లియర్గా ఉందా, ఇక్కడ మెయిన్ టాపిక్ రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. నేను హిజ్రా అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాక ఆపరేషన్లో భాగంగా వాళ్ళు హిజ్రాయా అనుకొని వీడికి తీసేసాక ప్లాస్టిక్వి ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ సంపాదన ఆదాయం. కానీ అదే టైంలో టీవీ9, ఈ టీవీ5, ఈ NDTVలోనూ నాగసాధువు మీకు గుర్తే ఉంటుంది. కరెక్ట్గా 2 years క్రితం నాగసాధువు కాన్సెప్ట్, ఒక నాగసాధువు రావడం, దట్ ఈస్ ఆ శ్మశానంలో నుంచి మనిషి శర్మం తెచ్చుకొని తినడం, అవన్నీ టీవీలో చూసాం. సో ఆ కాన్సెప్ట్ మన రోజులు బాగా నచ్చింది. ఈ అమ్మ ఇప్పుడు నాగసాధువును అఘోరా అంటే మంచి డిమాండ్ ఉంది మార్కెట్లోని, సనాతన ధర్మం అని చెప్పి ₹5 పౌడర్ ప్యాకెట్ కొనుక్కొని రాసేసుకొని లిప్టిక్ రాసేసుకొని ఇంకా మనోడు అఘోరి యాక్టర్తో మన 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 తెలుగు రాష్ట్రాల్లో దిగారు. మీ అందరికీ తెలుసు, ఎక్కడ లేని సరుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది.
మీ అందరికీ తెలుసు. ఒక కుమార్ ఆంటీ కానీ, ఒక కుర్చీ తాత కానీ, ఒక పచ్చళ్ళ కానీ, అవి చూసుకుంటే ఆ గౌరీ కానీ, అసలు మొనాలిసా కానీ, అసలు ఎక్కడా లేని సరుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. దానికి గల కారణం ప్రపంచంలో ఏ దేశంలోని లేని 1000కి పైగా మీడియా ఛానళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అంత స్టఫ్. ఎస్, చూస్తున్నారు కదా తను ముంబై వెళ్ళాక ఎలా ఆర్గాన్ చేంజ్ చేసుకోవడం జరిగింది అనేది క్లియర్ కట్గా వివరించాడు. సేమ్ టైం అసలు ఎక్కడా లేని స్టెప్ తెలుగు రాష్ట్రాల్లోని ఎందుకు ఉంటుందంటే 1000కి పైగా మీడియా ఛానళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఎక్కట్లేని సోదంతా ఈ ప్రసారం చేయడం వల్లే ఈ రకంగా యువత తమ పనులు వదిలేసి, తమ ఇంట్రెస్ట్ని వదిలిపెట్టి, తమ ఏదైతే టాలెంట్ ఉండదో దాన్ని పక్కన పెట్టేసి వీటికి ఎడిక్ట్ అవ్వడం జరిగిందంటూ నాన్వేషణ తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే యువత టైం వేస్ట్ ఏ విధంగా చేస్తున్నారని తన పాయింట్ కూడా అంటే ఎప్పుడు చెప్పే విధంగా, ఎందుకంటే ఛానల్లో చేసిన ఒక వీడియో మీరు చూసే ఉంటారు. భారతదేశ యువత మీద ఏ విధంగా చిన్నప్పటి నుంచి వారి లోపల ఉన్నటువంటి టాలెంట్ యూజ్ చేసుకోకుండా ఎలా అంటే సున్నితత్వంగా ఎలా పెరుగుతున్నారు, ఎలా టైం వేస్ట్ చేస్తున్నారు, ఎలాంటి అవసరం లేని పనుల వైపు ఎలా మలుతున్నారు అనేది తను ప్రశ్నించడం ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. సేమ్ టైం ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. అటువైపు ఎందుకు అడిక్ట్ అవ్వాల్సి వస్తుందంటే ఎక్కలేని మీడియా ఛానళ్ళు మన దగ్గరే ఉన్నాయి. అనవసరమైనటువంటి వాటిని ప్రసారం చేయడం వల్ల వీటికి అడిక్ట్ అవుతూ అసలు వాటిని వదిలిపెట్టి కొసరు వాటిని పట్టుకొని ఈ విధంగా మౌల్డ్ అవ్వడం జరుగుతుంటూ నాన్వేషన్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక దీని తర్వాత ఒక నాగసాధు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి అంటే గత 4 సంవత్సరాల క్రితం దానికి సంబంధించినటువంటి ఆ న్యూస్ కూడా విపరీతంగా చేయడం వల్ల ఇటువంటి అఘోరీగా చెప్పబడే శ్రీనివాస్కు అదొక అదొక యూస్ఫుల్ అయిందనమాట. అంటే ఓకే, ఈ రకంగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అంటే అఘోరీగా చెప్పబడితే జనాలు భక్తితో మొక్కడంతో పాటు డబ్బులు కూడా ఇస్తారు, మంత్రతంత్రాలు ప్రయోగిస్తే అని భయపెడితే కొంత డబ్బులు కూడా దండుకోవచ్చు అనే ఒక ఉద్దేశం అక్కడే కలిగింది అఘోరీకి అంటూ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు నాన్వేషణ. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వర్షిణి గురించి కూడా, వర్షిణి అసలు జీవితం ఎలా గడిచింది, తను ఏం ఆశించి అఘోరి ఈ శ్రీనివాస్తో వెళ్ళిపోవడం జరిగింది, తన కూడా ఒక మాస్టర్ ప్లాన్తో వెళ్ళడం జరిగిందని నాన్వేషన్ చెప్పడం జరిగింది. అది కూడా ఏంటో ఒకసారి తన మాటలోనే విందాం. మనోడు కారు కూడా కొనుక్కున్నాడు. ఎందుకంటే అడుక్కున్న డబ్బులు బాగా వచ్చాయి. ఆ కారు కొనుక్కొని మొత్తం సెటప్తో వచ్చాడు, మంచి మెటీరియల్తో వచ్చాడు. ఏది ఇన్స్టాగ్రామ్ ఛానల్, గూగుల్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, మీడియా అన్నీ ఉండే మన అన్న స్కెచ్ చేసుకున్నాం. తెలుగు వాడు వీక్నెస్ తెలుసు కదమ్మా, ఎలా ఆడుకోవాలో అన్నీ చూశారు. సీనియర్స్ చూశారు, కుమార్ ఆంటీని చూశారు, ఆ ముందున వాళ్ళని చూశారు, ఆ తర్వాత వాళ్ళని చూశారు, కత్తి మహేష్ని చూశారు, శ్రీరెడ్డి, వీళ్ళందరినీ చూసుకొని వచ్చాడు. చదువుకున్నాడు కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ ఉంది, ఎలా ఆడుకోవాలో తెలుసు తెలుగు ప్రజల్ని. అందులోనూ గొర్రెలు అసలు అది ఎవడో ఏంటో కూడా తెలియదు. ఒకటి దండం పెడితే అందరూ వెళ్ళి దండం పెట్టేస్తారు, గొర్రెతనం ఎక్కువ ఉంది. చూశాడు, వచ్చాడు, దిగారు. ఇంకా మీడియా వాళ్ళందరూ హైలైట్ చేసేసారు, ఇంకా చేసేసారు. ఇప్పుడు ఎంత అఘోరి, ఎంత బట్టలు ఇప్పుకొని, ఎంత నాటకాలు ఆడినా ఎండ్ ఆఫ్ ద డే ఆడు మగుడు కదా, మగతనం అయితే ఉంది కదా. పొల్లైతే లేదు కానీ మగతనం ఉంది, వేడి ఉంది మనిషి లోపల వేడి ఉంది. పొల్లైతే లేదు, పొల్ల లేకపోయినా ఆ వేడిని ఆ పరాయి స్త్రీల మీద తీర్చుకొని చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 3-4 పెళ్ళిళ్ళు ఆల్రెడీ అయిపోయాయి. పౌళ్ళే అయిపోయి నాకు శుద్రశక్తులు వచ్చు, దేవుణ్ణి ఆవాహిస్తాను, శివుణ్ణి పిలుస్తాను, లక్ష్మీదేవిని పిలుస్తాను, అసలు మీకు ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తాను. చాలా మంది దగ్గర డబ్బులు దుబ్బేశాడు, బోల్ డబ్బులు గణించుకున్నాడు, అంతా హ్యాపీ. మనోడు పత్యాపారం బాగుంది, మీడియా సపోర్ట్ ఉంది, ఎవడో ఏం చేయలేదు, ఏమంటే బట్టలు ఇప్పించుకొని తిరుగుతాడు. ఇంకా ఎందుకు అనుకున్నాను, అంతా బాగుంది. సో ఈ అంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని బీటెక్ చదివింది, స్మార్ట్, పేదరికం. మన వర్షిని కూడా చాలా పేదమ్మాయి. ఎస్, ఇక్కడ వర్షిని గురించి స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పాలి. తను చాలా పేదరికం నుంచి స్టార్ట్ అయిన అమ్మాయి. అయితే ఇక్కడ చెప్పిన వర్షన్ అంటే ఏదైతే నాన్వేషన్ చెప్పాడో ఆయన వర్షన్లో ఒకసారి ఆలోచిస్తే దీని వెనక అంటే ఏదైతే వర్షిని పేదరికం అనుభవించిందో తనతో పాటు తన ఫ్యామిలీ కూడా అనుభవించింది. సేమ్ టైం ఇక్కడ వర్షిని ఇంత మాస్టర్ ప్లాన్ వేసే అవకాశం ఉందా అంటే తన తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా మరి నిజంగానే ఇది వేసిందా అంటే ఇక్కడ వారి విధానాన్ని మేము తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ నాన్వేషన్ చెప్పిన దాని ప్రకారం నిజంగానే వర్షిని మాత్రమే కేవలం ఈ మాస్టర్ ప్లాన్తో వెళ్ళడం జరిగిందా, లేదంటే తనతో పాటు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ రకమైన ఐడియా ఇచ్చి ఉంటారా, లేదంటే తన ఓన్గానే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. ఒకసారి చూద్దాం తన మాటలో నాన్వేషన్ ఏ విధంగా చెప్పాడు, వర్షిని ప్లాన్ ఏంటో నాన్వేషన్ వర్షన్లో ఒకసారి విందాం. ఇప్పుడు అసలు కథ మొదలైంది. సో మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి. మనోడి దగ్గర కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఇంకా మనకి కావాల్సింది ఎలాంటి వాడే ఏముంది. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు ఇప్పుడు వర్షిని బతుకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది, ఎందుకు అవుతుంది? ముళ్ళు చాకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు పడినా, ముక్కు చిరిగిపోయేది ఏంటి ఆకు అని అంటారు. కానీ అక్కడ ముళ్ళు లేదు కదా. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి ఆకు అంటారు. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది?
అది కాన్సెప్ట్, అది పట్టేసింది. ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా, నీ శీలం ఏమీ పోలేదు కదా అంటారు. సో అందుకు ఆడితో పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని ఆడి దగ్గర వాళ్ళ పేదాలు సచ్చినోడికి వచ్చిందా కట్నం, ఓ 2-3 లక్షలు వచ్చినా కదా వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేసింది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది. సో దీన్ని మన టీవీ ఛానల్లో అందరూ, మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆడ బెట్టింగ్ యాప్లు చేశారు, అది పక్కన పెడితే నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అది ఎకరాలేని దరిద్రాలన్నీ మనకే తగులుకుంటాయి కాబట్టి మనకు వచ్చి పడ్డా మీకు చెప్తున్నాను. మీరు ఎస్, చూశారు కదా, మొత్తానికి నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అఘోరి శ్రీనివాస్ అని చెప్తూనే తన పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పడం మనం చూసాం. అంటే ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడు, అసలు నిజంగానే పరమాత్మకు తన అంగాన్ని సమర్పించుకున్నాడా అనే విషయం కానీ స్టార్ట్ చేసి దాంట్లో నిజమెంత అనేది రివీల్ చేసి ముంబై ఎలా వెళ్ళాడు, ఎలా ట్రాన్స్జెండర్గా మారాడు, అక్కడి నుంచి స్త్రీ శక్తిగా అఘోరిగా ఎలా మారాడు, ఎలా భిక్షాటం చేశాడు, ఎలా డబ్బులు దండుకోవాలో ఎలాంటి ప్లాన్లు వేసి ఇలా అఘోరిగా మారి కార్లు కొని మహిళలతో ఆట ఆడుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అఘోరిదే మాస్టర్ ప్లాన్ అనుకుంటే అఘోరిని ముంచేసే ప్లాన్ వర్షిని వేసింది అన్నట్టుగా నాన్ వేసిన వర్షన్లో అన్వేష్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి నిజంగానే వర్షిని ప్లాన్ ఆ విధంగా ఉండుండొచ్చా? ఎందుకంటే ఒకవేళ తను నిజంగానే శారీరకంగా తనతో అంటే అఘోరితో ఒక సంబంధాన్ని కొనసాగించాలంటే అక్కడ తనకి పురుషత్వ లక్షణాలు లేవు. ఇప్పుడు తన స్త్రీగా తనే చెప్తున్నాడు అఘోరి. మరి నేపథ్యంలో తను ముందుగానే ప్రీ ప్లాన్డ్గానే అఘోరితో వెళ్ళడం జరిగిందా? సో తనతో వెళ్ళినా ఎటువంటి ఉండదు అని తెలిసి కూడా నిజంగానే ఆ ప్లాన్తోనే ఓన్లీ డబ్బులు కాజేయడం కోసమే అఘోరి దగ్గర నుంచి వర్షిని కూడా వెళ్ళిందా అంటే కొంత ఆలోచించాలి. ఇది మాత్రం నాన్ వేసిన వర్షన్. ఇకపోతే చాలామంది ఎక్కడో ప్రకాష్ రాజు, రాణా వీళ్ళందరూ బెట్టింగ్ హౌస్ ప్రమోట్ చేశారు, ఇక్కడ అఘోరి కూడా చేశారు. ఓకే, అదంతా పక్కన పెడితే ఈ అఘోరిగా చెప్పుకునేటువంటి ఈ శ్రీనివాసు ఎలా ఎడిక్ట్ అయ్యేదాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యువత కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో స్టఫ్ ఎక్కువ ఉందని చెప్పేసి నాన్ వేషన్ తన స్టైల్లో చెప్పడం జరిగింది. కుమారి ఆంటీ దగ్గర నుంచి, కుర్చీతాత్ దగ్గర నుంచి, కత్తి మహేష్ దగ్గర నుంచి, శ్రీరెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరి పేర్లు ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ కూడా తను గుచ్చి చెప్పడం జరిగింది. ఇక్కడ మీడియా అనవసర రాద్ధాంతాలని ఎక్కువ ఫోకస్ చేసి చూపించడం వల్లే ఇటువంటి అనవసరమైనటువంటి ఇష్యూస్ తెలుగు రాష్ట్రాల్లోకి చొచ్చుకొస్తున్నాయంటూ తన మార్క్లో తన స్టైల్లో చెప్పడం జరిగింది. ఇక చూద్దాం మరి అఘోరి పైన నెక్స్ట్ ఇంకేమైనా వీడియోలు చేస్తాడా అనేది పక్కన పెడితే ఇప్పుడు అఘోరి ఎక్కడుండో ప్రజెంట్గా శ్రీవర్షిని ఎక్కడుందో తెలియట్లేదు. రకరకాల ఊహాగానాల నేపథ్యంలో అసలు ఇంకా ఈ అఘోరి వ్యవహారంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటావో వేచి చూడాలి. థ్యాంక్ యూ.